హలో అండి. మన ఇంట్లో వేస్ట్‌గా ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు, వాటర్ బాటిల్స్, గాజు సీసాలు పడేయకుండా క్రియేటివ్‌గా రీయూజ్ చేసుకునే కొన్ని ఐడియాస్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇవి చూసిన తర్వాత మీకు కూడా ఇంట్లో డెఫినెట్‌గా ట్రై చేయాలని అయితే అనిపిస్తుంది. వీడియో చివరి వరకు చూసి ఇందులో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ ఐడియా వచ్చేసి ఒక బాటిల్‌ని తీసుకొని పైభాగం కట్ చేసి పెయింట్‌తో డిజైన్ వేసి లోపల ఫ్లవర్స్ పెట్టుకుంటే మనకు ఒక అందమైన ఫ్లవర్ వాజ్ అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్నవి హోమ్ డెకర్‌కి చాలా అందంగా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలతో అందమైన పెన్ స్టాండ్‌ని తయారు చేసుకోవచ్చు. డబ్బాలోని పైభాగం కట్ చేసి కింద భాగానికి కలర్ పేపర్ కానీ, ఫ్లవర్స్ కానీ, బటన్స్ కానీ, స్టోన్స్ కానీ ఇలా మన దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే వాటిని అంటించుకొని సూపర్ క్యూట్ పెన్ స్టాండ్ అయితే రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్‌గా ఉన్న బాటిల్స్‌ని కట్ చేసి ఇందులో మట్టి వేసి చిన్న చిన్న మొక్కలు నాటి మనం ఇంట్లోనే ఈజీగా మినీ గార్డెన్‌ని తయారు చేసుకోవచ్చు. అలాగే కొన్ని బాటిల్స్‌లో ప్లాంట్స్ పెట్టి తాడుతో వేలాడదీస్తే అందమైన హ్యాంగింగ్ ప్లాంటర్ కూడా రెడీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పక్షులను ప్రేమించేవారు ఈ ఐడియా తప్పక ట్రై చేయండి. బాటిల్స్‌లో రెండు వైపులా చిన్న హోల్స్ చేసి అందులో ఒక స్పూన్ పెట్టి బర్డ్ ఫీడర్లా తయారు చేయండి. అందులో గింజలు వేసి చెట్టు కొమ్మకు వేలాడదీయాలి. పక్షులు వచ్చి తింటూ ఉండడం చూస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఉన్న మొక్కలకు నీళ్లు మెల్లగా పడేలా చేసుకోవడం కోసం ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకొని క్యాప్కి చిన్న హోల్ చేసి బాటిల్లో నీరు నింపి మొక్క పక్కన కర్ర సహాయంతో తలకిందులుగా వేలాడదీయాలి. ఇలా చేస్తే ప్లాంట్కి స్లోగా నీరు పడుతూ ఉంటుంది. ఎప్పుడైనా మనం ఊరు వెళ్ళినప్పుడు ఈ ఐడియా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు కొన్ని మనం ఇంట్లోనే ఈజీగా ఈ వేస్ట్ బాటిల్స్తో తయారు చేసుకునే కొన్ని క్రాఫ్ట్స్ ఐడియాస్ అయితే చూపిస్తాను. ఇందులో మీకు ఏదైనా నచ్చితే ఇంట్లో ట్రై చేసి చూడండి.
ఇవేనండి ఈరోజు మీకు నేను చూపించిన ఐడియాస్. ఇందులో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.